ఇంకోటి ఏమంటే యోగా అనేది పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే స్థాయి ఉన్నంత వరకు కూడా అందరూ కూడా చేయొచ్చు. కొందరు చూసాం చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఎందుకు 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతున్నారంటే యోగా ద్వారా అంటున్నారు. అంటే లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ స్పాన్ కూడా పెంచుకోవచ్చు, చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని తీసుకురావచ్చు. అదంతా ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు దాంతో పాటుగా మనకు ఉపాధి వచ్చింది, ఉద్యోగం వచ్చింది. మన చిత్తూరు జిల్లాలో ఇది సెకండ్ టైం అండి డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము. దాదాపుగా 200 మెంబర్స్, నియర్లీ 200 మెంబర్స్ వరకు రిజిస్టర్ చేసుకున్నారు. మీకు ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ కొన్ని గైడ్లైన్స్ చెప్తారు. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మీరు ఫాలో అవుతూ అథ్లెట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్తో ఇంటికి వెళ్ళాలని కోరుతున్నా. ఫస్ట్ ప్రభు సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారతదేశానికి భారతీయ యోగులు ఈ ప్రపంచానికి అందించిన మహావిజ్ఞానం ఏదంటే యోగం. యోగాన్ని మించిన విద్య ప్రపంచంలో లేదు, ఏమీ లేదు. దీనికి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఓంకారం చేస్తుంటాము. ఈ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని 1954 వరకు ఎవరికి తెలియదు. 1954లో నాసా వీళ్ళు, అమెరికా స్పేస్ కంపెనీ వాళ్ళు సూర్యుని చుట్టూ ఒక వాళ్ళ ఓమో వెహికల్ని తిప్పడం జరిగింది. అప్పుడు రికార్డ్ చేసిన సౌండ్, ఆ రికార్డ్ చేసిన సౌండ్ ఈ ఓంకారం. యోగా ఎంత అడ్వాన్స్లో కొన్ని వేల సంవత్సరాల కిందటే అర్థమవుతుంది. అందుకని ఇటువంటి విద్యలకి మీరు వచ్చారంటే మీరు కూడా పూర్వజన్మలో కంపల్సరీ యోగులు అయితారు. అందువల్ల ఈ జన్మలో వచ్చాను. ఇది దీంతో నేను పూర్తి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి యోగా అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ యోగా శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు శ్రీనివాసరావు గారు చెప్పారు, యోగాసనాలు కూడా మన అసోసియేషన్లో అప్డేట్ అయ్యింది. అదేవిధంగా మీకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఇంక్లూడ్ చేయబడిందని. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఏ విధంగా మీరు ఏ చదువు చదివినా కూడా దానికి తగ్గట్టు జాబ్ రావాలంటే ముఖ్యంగా మీరు అప్లై చేసిన వెంటనే 3% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ విధంగా స్పోర్ట్స్ కోటాలో, ఆ స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్, వేరియస్ గేమ్స్ ఉన్నాయి, 54 గేమ్స్ ఉన్నాయి. దాంట్లో యోగాసనాలు కూడా ఇంక్లూడ్ చేయబడింది. సో దాట్ మీరు ఏ గేమ్ అయినా సరే వెళ్ళినా కూడా ఈ యొక్క యోగాను కూడా ఇంక్లూడ్ చేయబడింది. సో దయచేసి ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ కోటా అనేది యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఏ గేమ్కు లేనటువంటి ప్రాచుర్యం యోగాసనాస్ ఉంది. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి అబ్జర్వర్గా వచ్చిన కైలాస్ సింగ్ రాజ్పురోహిత్ గారిని మాట్లాడాల్సింది. ఈ పిల్లలు చాలా చక్కగా ఫ్రెండ్షిప్ డే కూడా చెప్తారు కదా, ఉంది కదా ఈరోజు. సో ఫ్రెండ్షిప్ డే రోజు కదా మీరు మంచి ఇంట్లో మీ యొక్క శుభవార్త ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ప్రతి ఒక్కరు గెలవాలి. ఆ గెలిచిన వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది తెలుసా? మా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. శ్రీనివాస్ గారు గత ఇప్పుడే సార్ చెప్పారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు తిరుపతిలో పెద్ద స్టేట్ లెవెల్ ఒకటి కాంపిటీషన్ పెట్టించినారు. దాని నేను కూడా అప్పుడు ఉన్నారు 2007. అలాంటి శ్రీనివాస్ గారు నేను 2007 నుంచి ఏదైనా కంటిన్యూగా నిరంతరం ఉన్నాను సార్. 2017 ఇంత పెద్ద కాంపిటీషన్ జరిపినారు. 2030లో జరిగే ఒలింపిక్ లో మొదటి యోగాసన టీం వెళ్తుంది వరల్డ్ లెవెల్లో. సో అంత లెవెల్లో వెళ్ళాలంటే ఇప్పుడు గ్రౌండ్ ఇస్తర్ నుంచి ఒలింపిక్ లెవెల్లో ఎంత కార్యం జరగాల, దాని భాగంలో మీరే మెయిన్ ముఖ్యం. స్టేట్ లెవెల్ నుండి అక్కడ ఉండే వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఉండే వాళ్ళకి
నేషనల్ లెవెల్ జరుగుతుంది. నేషనల్ లెవెల్ నుండి పూర్తిగా మనకి ఏషియన్ గేమ్స్ లో ఉన్నా కూడా మొదటిసారి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు మీకు, ఇప్పటి వరకు మొదటి ప్రపంచంలోనే యోగాసన వరల్డ్ యోగాసన జరపడం మన భారతదేశంలో జరిగింది. ఫస్ట్ టైం 2026లో. దానిలో 77 దేశాలని పూర్తిగా మనం రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు 62 దేశాలను దాని అకాడమీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ అబ్జర్వర్ గా నన్ను వాళ్ళు స్టేట్ నుంచి ఎన్నుకోవడానికి మనకు శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం పూర్తిగా ఎలాంటి మీ ఇబ్బంది లేకుండా జరిపిస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పతంజలి యోగ సమితి విన్నారా? పతంజలి యోగా అనేది స్వామి రామదేవ్ బాబా గురించి విన్నారా? తెలుసా మీకు స్వామి రామదేవ్ బాబా? టీవీ పెట్టామంటే ఫస్ట్ యోగా వచ్చేది ఆయన పేరు మీద వస్తూ ఉంటారు. సో ఆ సంస్థలో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కలిసి పనిచేస్తూనే ఉన్నాము. నేను ఇప్పటికీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సార్ పతంజలి యోగ సమితికి స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి మేము యోగాలో ఈ జర్నీ చేస్తూనే ఉన్నాం. అది కాకుండా కూడా నేను అప్పట్లో కాంపిటీషన్లో లేదు. ఈ పతంజలి యోగ సమితిని కాంపిటీషన్లో 2010 నుంచి నేను కాంపిటీషన్స్ కంటిన్యూగా యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పేరు మీద కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ వస్తాను ఎవ్రీ ఇయర్. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉంది కాబట్టి ఒకసారి తిరుపతి ఒకసారి చిత్తూరు పెడుతూ వచ్చాను కాంపిటీషన్స్. ఇప్పుడు జిల్లా మారిపోవడంతో కంప్లీట్గా చిత్తూరు అనేది సపరేట్ అవ్వడంతో కాస్త తిరుపతి అక్కడ ఉన్నటువంటి కాంపిటేటర్స్ ఇక్కడ రాలేని పరిస్థితి వచ్చింది కాబట్టి కాస్త క్వాలిటీ తగ్గిపోయింది. అయినా కూడా 2-3 సంవత్సరాల తర్వాత మనం మంచి క్వాలిటీ ఉండేటటువంటి పార్టిసిపెంట్స్ తీసుకురాగలం. స్పోర్ట్స్ కోటా అవైలబుల్ కావాలంటే మీరు ప్రతి ఒక్కరూ క్రీడా యాప్ అని ఉంటుంది. క్రీడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా జాబ్ ఇది వచ్చినప్పుడు మీ వెరిఫికేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు. అది లేదనుకోండి మీరు జునైట్ సర్టిఫికేట్ ఇవన్నీ రకరకాలన్నీ తిరగాల్సి వస్తుంది. దానికని క్రీడా యాప్లో రిజిస్టర్ చేసుకోండి. మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మన శాప్ ఆఫీస్ ఉంది ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మెకానికల్ గ్రౌండ్స్కి వస్తే 10 నుంచి 5 గంటల మధ్యలో మేము రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాం. ఇది
మంచి కాన్సెప్ట్ ఆ రోజు యోగాని ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా పరిచయం చేశారు. ఆ ఈవెంట్ మర్చిపోలేని ఈవెంట్. ఆ రోజున మొదటి కాలం రావడానికి కానుకునేటటువంటి శ్రీనివాస్ గారిని ఈ సభాపతిగా మీరు అందరూ వారికి చెప్పడంతో వారిని అభినందించాల్సిందిగా. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు యోగా కాంపిటీషన్ చాలా చేశారు. ఈ యోగా కాంపిటీషన్ ఒకటే కాదు, పల్లె పల్లెల్లో కూడా వృద్ధులకైతేనేమి, ఆరోగ్యం సరిపోయిన వాళ్ళకేమి, మిగతా అందరికీ కూడా ఆయన మారుమూల పల్లెల్లో కూడా వాళ్ళ స్టూడెంట్స్ని పంపించి ఈ యోగాసన చేసి చాలా వరకు దాంట్లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆయన సొంత నిధులతోనే చాలా వరకు ఈ యోగా కాంపిటీషన్ నిర్వహించడం నేను కళ్ళారా చూశాను. ఎవరు ₹1 ఖర్చు పెట్టి ఈ రోజుల్లో మంచి ఈవెంట్ చేయడం మనం చూడలేదు. ఎందుకంటే ఎవరో ఒక స్పాన్సర్ ఉండాలా. ఆ స్పాన్సర్ లేకుండా ఈ రోజులు చాలా వరకు శ్రీనివాసు గారు అయితేనేమి, వారి కుమార్తె యుక్తా చౌదరి గారు, ఎందుకంటే యుక్తా చౌదరి గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళు కూడా మంచి యోగా శిక్షకులు. వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వాళ్ళు కూడా ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే మన కాణిపాక వినాయక స్వామి వారిని ఆశీర్వదించి ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులు ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని, మీరు కూడా ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ యోగాసనాలు పూర్తిగా చేసి ప్రాక్టీస్ చేసినందుకు పిల్లలందరూ కూడా శుభాశీస్సులు. నా పాఠశాలను ఉంచుతున్నందుకు శ్రీనివాస సార్ గారికి మరియు వారి గురించి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలాతీతం అవుతున్నందువలన 2 మాటలు చెప్పి, యోగా మన ఆరోగ్యాన్ని మరియు మన మనసుని రెండింటిని కంట్రోల్ చేయగలుగుతుంది. ఆరోగ్యపరంగా చెప్పుకున్నా, ఆధ్యాత్మికంగా చెప్పుకున్నా యోగా ఒక మంచి వ్యాయామం ప్లస్ మానసిక ప్రశాంతనిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ చేసి ఇంకా ఎక్కువ మంది పాల్గొనాలని కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ సార్.
చాలా సంతోషం మీకు అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కాకుండా స్పోర్ట్స్ అసోసియేషన్ అన్నిటి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యోగా గురించి శ్రీనివాస నాయుడు గురించి చెప్పాలంటే ఆయనే కాకుండా ఆయన కుటుంబం మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఒక్క సహాయం కూడా తీసుకోకుండా ఎంత కష్టపడి ఆయన ఈ గేమ్ ఈ యోగాను చిత్తూరు కంబైన్ డిస్ట్రిక్ట్లో డెవలప్ చేశారనేది మేము ప్రత్యక్షంగా చూసాము. ఎంత సింపుల్గా ఉంటారు వాళ్ళు. నాకు వాళ్ళు చేసినటువంటి యోగా యాక్టివిటీస్ బొమ్మలు చూస్తే చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఆయన కడుపు లోపలికి క్లాత్ తీసుకుని వస్త్ర దౌత్యం అదంతా చాలా అద్భుతమైనటువంటి గేమ్స్. అటువంటి ఆయన మన చిత్తూరు జిల్లాలో ఉండడం చాలా మన అదృష్టం కూడా. ఆయన వల్ల ఇంతమంది మనం ఇక్కడ యోగా చేసుకుంటున్నాం జిల్లాలో. అదేవిధంగా ఈరోజు ఏ గవర్నమెంట్ ఈవెంట్ చేయాలన్నా కూడా నాయుడు గారు పిలుస్తారు. నాయుడు గారు చెప్తాను ఉంటారు. నిజంగా సార్ మీ కుటుంబం మరి యోగాకి ఏమన్నా మీరు పూర్వ జన్మలో ఏమన్నా రుణపడుతున్నారేమో, ఈ రుణాన్ని తీసుకుంటున్నారు. గ్రేట్ ఆఫ్ యూ సార్. చిన్న పిల్లలకు ఒకటి మాకున్న సోషల్ మీడియా అలజడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలజడులు, ఈ సెల్ ఫోన్ మనల్ని ఇబ్బంది పెట్టే తరుణంలో ఈ యొక్క యోగా ఎంత అద్భుతమైన గేమ్ అంటే పక్కన నా పక్కన ఉన్నటువంటి గురువు గారు శ్రీ కైలాసనాథ్ గారు నాకు ఒక ఈవెంట్ చెప్తా అంటే ఒక్కటొక్కటే పిల్లలు చేస్తూ ఉంటే చాలా చాలా యాంగ్జైటీ. నేను స్పోర్ట్స్ మ్యాన్ 30 ఏళ్ళుగా నేనే చాలా యాంగ్జైటీ అవుతున్నాను. అబ్బా ఇంత అద్భుతమైన యోగాను మన భారతదేశం ఈరోజు విశ్వగురువుగా ఎదగడానికి ఇది కారణం అవుతుంది. మీరు చూశారు మొన్న కూడా యోగా డే రోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు 77 వయసులో ఆయన యోగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనందరం కూడా ఎంత ఉత్తేజితం అవుతామో. భారతదేశానికి యోగా కూడా ఈరోజు ఒక పెద్ద కారణం అవుతుంది. మీరందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసేదాని వల్ల ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, ఒక లాయర్గా నేను చూస్తున్న కొన్ని కేసుల్లో ముఖ్యంగా పిల్లలు వినాల్సింది ఏంటంటే ఈ మధ్య 17 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లోడు తల్లిని చంపేశాడు. ఇవన్నీ కూడా పేరెంట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాటికి పరిష్కారం యోగా. నిజంగా ఈ గేమ్లో ఇక్కడ మెంటార్ చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీకి ఇక్కడ అకామిడేషన్ ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ అశోక్ సార్కి, మా సోదరుడు బాలయ్య సార్కు, మన దగ్గర సార్ డిఎస్ఈఓగా ఉండి చాలా స్పోర్ట్స్ మెంటార్ చేశారు. వారు ఎప్పుడైనా మన స్పోర్ట్స్ పిలిస్తే వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటారు. వారికి మీ అందరికి కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకు ఈ టెంపోను కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ మంచి ఉన్నత స్థానాలకి పోవాలనేసి ఎదగాలని కోరుకుంటూ చిన్న సూచన, నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్గా మనం సార్ చెప్తున్నాడు ఇక్కడ ఒక గేమ్ పెడతారు, ఒక పాట పెడతారు. పాటకు 9 ఆసనాలు ఉంటాయి, 10 ఆసనాలు ఉంటాయి. ఆ 10 ఆసనాలు ఆ పాట అయిపోయే లోపల చేయాలి. అంటే ఆ సీక్వెన్సీని మీరు కొంచెం డెవలప్ చేసుకోగలిగితే చాలా మంచి స్థానానికి ఎదుగుతారని నేను ఆశిస్తూ మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి మీరు మంచి పేరు తేవాలని. అదే సార్ ఇంకో మాట చెప్పారు మన కైలాసనాథ్ సార్, 2030లో ఒలింపిక్స్లో ఇది యోగా ఇంట్రడ్యూస్ చేయింది. చాలా గొప్ప విషయం. దీనికి గుర్తుగా నరేంద్ర మోడీ గారికి మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు పెట్టాలి. ఆయన కూడా ఈ వయసులో ఆయన కూడా యోగా చేస్తున్నారు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర యోగాలు చేయించారు, మినిస్టర్ దగ్గర చేయించారు, చీఫ్ మినిస్టర్ దగ్గర చేయించారు. యోగా చేయనటువంటి అధికారులు ఆ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా దీన్ని మెంటార్ చేయిస్తున్నాడు ఆయన. వారికి మనం సదా కృతజ్ఞతలు అయ్యింది. ఈ గేమ్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. గేమ్ అని కూడా నేను మనం చెప్పే అవసరం లేదు. ఇది మనకు ఒక ఆధ్యాత్మికమైన జీవన విధానం. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని సార్ మీకు మా సహాయం మీరు ఎప్పుడు తీసుకోలేరు. దానికి నాకు కూడా అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా గెస్ట్గా పిలిస్తే కాస్త గిట్టిగా ఉంటుంది. ఏదైనా సహాయం కోరుకుంటే నా సహాయం ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. 3 జిల్లాలు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని,
మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా సపోర్ట్ కావాలన్నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకే సపోర్ట్ ఉంది, కావాలంటే కూడా నేను సపోర్ట్ చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు వచ్చి కూర్చొని మాట్లాడడం అనేది మాకు పెద్ద అవకాశం. మీరు ఇచ్చినటువంటి మాకు కాంట్రిబ్యూషన్ కూడా. కాబట్టి మీ ప్రోత్సాహం ఉంటే ఆ ఒక్క మాట ఉంటే చేస్తారు, నేను అందుకని ముందుకు తీసుకోగలుగుతాము. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చి అందరినీ కూడా టచ్ చేసినందుకు. తప్పకుండా ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ యోగా పర్ఫార్మెన్స్ తోటి జిల్లా, రాష్ట్రం అలాగే దేశపరంగా